బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాఠాపూర్ గేట్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో బోధన్ ఏసీపీ సహా నియోజకవర్గంలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాఠాపూర్ గేట్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో బోధన్ ఏసీపీ సహా నియోజకవర్గంలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అసలుకి ఉద్రిక్తత గల కారణాలు ఏంటి నవీన్? నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎడపల్లి మండలం సాఠాపూర్ గేట్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు ఒక్కసారిగా 3 ప్రచారంలో భాగంగా 3 పార్టీల నాయకులు ఒక దగ్గరికి చేరడంతో కూడా వీరు ఒకరిపై ఒకరు ప్రతి దాడులు చేసుకున్నారు. దీంతో తెలుసుకున్నట్టు పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వీరు వినకపోవడంతో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే అక్కడ ఏసీపీ అక్కడ చేరుకున్నట్టు ఏసీపీ లాఠీ చార్జ్ చేయడంతో కూడా అక్కడ కాస్త పరిస్థితి మాత్రం చదువుమని చెప్పవచ్చు. అయితే ఆ క్రమంలో వీరు గొడవడుతున్న సమయంలో బోధన్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ కారులో అక్కడికి చేరుకున్నారు. దీంతో ప్రస్తుత అభ్యర్థి కాంగ్రెస్ కార్యకర్తల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘర్షణలో అక్కడ ఉన్న ప్రత్యర్థి నాయకులు కూడా ఎమ్మెల్యే షకీల్ కారుపై దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘర్షణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడ ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా షకీల్ ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. అసలు నిజవర్గాలు ఎలాంటి అభివృద్ధి చేశావని చెప్పి కూడా వాళ్ళు నిలదీశారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా చేయిస్తున్నారని చెప్పి అనుమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్న వారిని కూడా అక్కడ అడ్డుకున్నారు. వారితో గొడవ దిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా పోలీసులు వీరిపై ఇరువురులపై లాఠీ చార్జ్ చేయడంతో కాస్త పరిస్థితి మొత్తం సద్దుమరిగిందని చెప్పవచ్చు. వెనల
రైట్ నవీన్, థ్యాంక్ యూ. చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు షకీల్ గారు అఫీషియల్ పర్మిషన్స్ మేరకు ఏడపల్లి మండలంలోని డిఫరెంట్ గ్రామాల్లో ప్రచారం చేస్తుండగా మొట్టమొదటిసారిగా బ్రాహ్మణపల్లిలో, తర్వాత జైతాపూర్ లో అపోజిషన్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు, లీడర్లు దౌర్జన్యపూరితంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయన మీద, ఆయన కార్యకర్తల మీద మాకు సమాచారం రాగానే ఇమీడియట్ గా రూరల్ సిఐని, ఏడపల్లి ఎస్ఐని, అలాగే ఫోర్స్ ను పంపించి వాళ్ళందరినీ డిస్పర్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు వేరే గ్రామాల్లో జమ్లము, అలాగే వేరే గ్రామాల్లో ప్రచారం చేస్తున్న క్రమంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆయన మళ్ళీ రిటర్న్ లో సాటాపూర్ క్రాస్ రోడ్స్ మీదకి వస్తారని తెలుసుకొని వీళ్ళంతా దాదాపు ఒక 200 మంది దాకా జమ అయ్యారనే సమాచారం మీద నేను కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక ఫోర్స్ని తీసుకొని మా ఎస్ఐలు, సిఎల్ని తీసుకొని వచ్చి ఇక్కడ సాటాపూర్ క్రాస్ రోడ్స్ లో అసాంఘికంగా జమ అయినటువంటి కార్యకర్తలందరినీ కూడా, ఇతర పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలందరినీ కూడా మేము డిస్పర్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇక్కడ కంట్రోల్లో ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. జైతాపూర్లో అలాగే బ్రాహ్మణపల్లిలో ఎమ్మెల్యే గారి మీద, ఆయన అనుచరుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని గుర్తించి మేము కేసులు కట్టడం జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు షకీల్ గారు అఫీషియల్ పర్మిషన్స్ మేరకు ఏడపల్లి మండలంలోని డిఫరెంట్ గ్రామాల్లో ప్రచారం చేస్తుండగా మొట్టమొదటిసారిగా బ్రాహ్మణపల్లిలో